ఇప్పుడు ఏపీలో ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా, నెక్స్ట్ ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది, ఇదే ప్రభుత్వం కంటిన్యూ అయితే బాగుంటుంది? నేను వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం బాగుంటుంది అనుకుంటున్నా. ఎందుకని? జగన్ ప్రభుత్వం అంటే ఇప్పుడు 99% ఇచ్చిన హామీలని నెరవేర్చాడు. ప్లస్ చెప్పిన చేయని కూడా చేశాడు. ప్రతి ఒక్కరికి ఒక ఆటో అయితేనేమి, రిక్షా అయితేనేమి, చేనేత కార్మికులకి అయితేనేమి, ఇప్పుడు వలసపోయిన వాళ్ళకైతేనేమి ప్రతి ఒక్కరికి న్యాయం చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ప్రజల్లో పరిపాలన విధానం చెప్తున్నట్టయితే ప్రస్తుతము ఎలా అంటే రౌడీ రాజకీయాలు ఉన్నాయి జగన్ పరిపాలన అంటున్నారు. ఇప్పుడు రౌడీ రాజకీయాలు అంటూ జగన్ గాని రౌడీ గాని అయితే ఎంతమంది నిలబడతారా ఏపీలో? ఒక్కడైనా కానీ మొన్న జరిగిన సభల్లో కూడా అన్ని గ్రాఫిక్స్ తోటే ఉన్నాయని అంటున్నారు. ఎవరు వాళ్ళ ఎత్తిన గ్రాఫిక్స్ కాదు, మా ఈ సభలు మాత్రం వచ్చిన మాత్రం గ్రాఫిక్స్ లే వస్తాయి. కింద పక్క మ్యాట్లు వేసి జనాలు పెట్టి చూపించడాలు ఇలాంటివి కాదు. ఊరక గ్రాఫిక్స్ ఎక్కడా గ్రాఫిక్స్ లేవు. నేను వెళ్ళాను ఒక సిద్ధం సభకి, మా మొత్తం ఎక్కడా గ్రాఫిక్స్ లేవు. సిద్ధం సభ ఒక 14 లక్షల మంది వచ్చారు. నేను ప్రత్యేకించి పోయినా, నేను అసలు ఎటువంటి గ్రాఫిక్స్ లేదు. జనాన్ని పక్కా చూసినగానే మాట్లాడుతున్నా. అంటే ఇప్పుడు చూసుకున్నట్టయితే అందరూ కూడా అంటే ఎవరైతే ఎమ్మెల్యే అభ్యర్థులు ఉన్నారో వాటి మీద ప్రతి ఒక్క వివాదంలోనే దొరికిన వాళ్ళే ఉన్నారు. సో అలా వివాదాల్లో ఉండేవారు ప్రజల క్షేమం ఎలా చూసుకుంటారు అనుకోవచ్చు? ఎక్కడున్నారు? వివాదంలో ఉన్నటువంటి మాగంటి సుధీర్ రెడ్డి, మహేందర్ రెడ్డి ఉన్నాడు వివాదం, లెక్కర్ స్కామ్ లో ఉన్నారు. మొత్తం లేదు, అనంతబాబు ఉన్నాడు. కానీ ఏంటంటే ఎటువంటి ఉన్నటువంటి వ్యక్తులను కొంతమంది మాక్సిమం తీసేశాడు. ఇప్పుడు కింద పక్క గ్రాఫ్ ప్రకారం చూసుకొని వాళ్ళు పనికిరారు అటువంటి గెలిచే క్యాండిడేట్లు ప్లస్ స్టడీ పరంగా ఎడ్యుకేషన్ పరంగా ఉన్న వాళ్ళందరినీ తీసుకొని ఈసారి ఎమ్మెల్యే టికెట్ కొన్ని లారీ డ్రైవర్ కూడా టిప్పర్ డ్రైవర్ కూడా టికెట్లు ఇచ్చాడు. ఎవరిచ్చారు? ఎవరైనా ఇంతకుముందు ఎక్కడైనా ఒక ఎమ్మెల్యే టికెట్ కి ఇవ్వాలంటే కనీసం 300 కోట్లు 200 కోట్లు ఆఫర్ చేసే టైంలో ఇలా కనీసం టిప్పర్ డ్రైవర్ టికెట్ ఇచ్చాడు. అది ఎవరు? నాయకుడు జగన్మోహన్ రెడ్డి. ప్రజల పరిపాలన సమయం నుంచి చూసుకున్నట్టయినా కానీ ఇప్పుడు వరకు ఎక్కడా కూడా డెవలప్మెంట్ జరగలేదు జగన్ పరిపాలన. డెవలప్మెంట్ ఏంది? ఇప్పుడు మన ఉన్నాయి పంచాయతీలు ఉన్నాయి. మన పంచాయతీ ఇంత ముందు ఒక డెత్ సర్టిఫికేట్, బర్త్ సర్టిఫికేట్ లేకపోతే పెన్షన్ తీసుకోవాలంటే ఎక్కడికో మన ఒక మండలాలకి ఎక్కడికో వెళ్ళాలా. ఈ రోజు మన ఇంటికాడికే డెత్ సర్టిఫికేట్ ఇస్తాను, మన ఇంటికాడికే ఒక బర్త్ సర్టిఫికేట్ తీసుకొస్తున్నాడు, మన ఇంటికాడికి ఇత్తనాలు శుద్ధి తీసుకొస్తున్నాడు. ప్రతి ఒక్క ఊర్లో సచివాలయాలు, ఆర్బీకే సెంటర్లు, హెల్త్ సెంటర్లు, 108, 104 ఇన్ని సంస్థలు తీసుకొచ్చిండు. ఇవన్నీ అభివృద్ధి కాదా? ఎక్కడో ఒక రాజధాని ఒక 4 బిల్డింగ్ లేపితే అభివృద్ధి వచ్చేది. అటగా ఇంతకుముందు 2 పోర్ట్లు, దాన్ని ఇవాళ 6 పోర్ట్లు చేశాడు. అటు శ్రీకాకుళం, పశ్చిమ గోదావరి జిల్లాలో ఉద్దానం సంస్థ కిడ్నీతో బాధపడుతున్న 20 సంవత్సరాల నుంచి కిడ్నీ సంస్థ బాధపడుతున్న వాళ్ళు ఉన్నారు. 180 గ్రామాలు, 40 లక్షల మంది ఇళ్ళకి ఇలా తాగునీటి సమస్య అందించాడు. మొత్తం తీసుకొచ్చాడు. 175 అంటున్నారు, 175 ఎన్ని రావచ్చు? మాక్సిమం 120 దాకా, 120, 130 దాకా రావచ్చు.